చూడండి, ఈరోజు శివుడి బొమ్మ వేయడం ఎలాగనేది నేర్చుకుందాము. ఇలాగా ఇది ఫోర్ హెడ్, నోస్ అండి, లిప్స్ ఇలాగా చూడండి, గడ్డం ఇలాగా తీసుకొని ఇక్కడ వచ్చి ఫస్ట్ కళ్ళు తీసుకున్నాము. మూడవ కన్ను, చెవి షేప్ గీస్తున్నాను. ఇలాగ అవుట్లైన్ గీసుకున్న తర్వాత షేడింగ్ ఇచ్చుకోవాలి. ఇలాగా షేడ్ చేసుకోవచ్చు హెయిర్స్ కోసం అనేసి. హెయిర్స్ కోసం షేడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చి నాగాభరణం, శివుడి కంఠంలో ఉన్నటువంటి నాగాభరణాన్ని వేస్తున్నాను. ఇలాగా దీన్ని కూడా మధ్య మధ్యలో ఇలా షేడింగ్ చేసేసుకోవచ్చు. ఐబ్రోస్ గీస్తున్నాను. ఇది కూడా ఇలా కాస్తంత లైట్గా షేడ్ చేసుకున్నాం. హెయిర్స్ వచ్చి ఇలాగా వేసిన దాన్ని మళ్ళీ డార్క్గా చేసేసుకుంటే బాగా కనిపిస్తుంది. చూడండి, ఇలాగా శివుడి బొమ్మ, చంద్రుడు, గంగాదేవి వాటరు, రుద్రాక్షమాలలు, శివుడి మూడో కన్ను, శివుడి నామాలు, ఐబ్రోస్, కళ్ళు కాస్తంత డార్క్గా వేస్తున్నాను. చూడండి, ఇలాంటి అందమైన శివుడి బొమ్మ తయారైపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫినిషింగ్ వచ్చేలాగా చూసుకోండి. ఫస్ట్ లైట్గా గీసుకొని తర్వాత ఇలాగ డార్క్గా గీసుకుంటే బాగా అందంగా ఉంటుంది.